శుభముహూర్తం ఎప్పుడు ఎంచుకోవాలి? ప్రతి పనిలో కూడా విజయం కోసం మనం ప్రతీదీ మంచిగా మనకి అనుకున్నట్టుగా పని అవ్వాలనుకుంటే, మన పూర్వీకులు మంచి ఎంచుకున్న మార్గం ఒకటుంది. అదే శుభముహూర్తం అన్నమాట. శుభముహూర్తం అంటే కేవలం అది ఒక కాలం కాదు. అది ఆ సమయానికి ఆకాశంలో ఉన్న గ్రహాల, నక్షత్రాల వాటి శుభత్వం అన్నది సూచించే ఒక సమయం అన్నమాట. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం శుభముహూర్తం ఎప్పుడు, ఎలా ఎంచుకోవాలో. ముహూర్తం అంటే ఏమిటి? ముహూర్తం అంటే ఒక పనిని ప్రారంభించడానికి మంచి సమయాన్ని ఎంచుకోవడం అన్నమాట. ఇది పంచాంగం ఆధారంగా నిర్ణయించబడుతుంది. తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం ఈ 5 అంశాలు కూడా కలిస్తేనే అది ఒక ముహూర్తం అవుతుంది. ముహూర్తం ఎప్పుడు ఎంచుకోవాలి? ఇంట్లో ఏమైనా శుభకార్యాలు కానీ, ఒక కొత్త వ్యాపారం కానీ, లేకపోతే భూమి అన్నది కొనుగోలు చేసేటప్పుడు కానీ, వివాహం అయ్యేటప్పుడు కానీ, ఇలాంటి సమయాల్లో శుభముహూర్తాన్ని ఎంచుకుంటాం. ఆ పనికి దైవ అనుగ్రహం కూడా తోడవుతుంది అలాంటప్పుడు. అయితే ప్రతిరోజు కూడా శుభముహూర్తమే ఉండదు. కొన్ని తిథులు, నక్షత్రాలు, అలాగే రాహుకాలం, యమగండం లాంటి సమయాలన్నీ కూడా వదిలేస్తూ ఉండాలన్నమాట. వదిలేసి మంచి సమయం ఎప్పుడుందో దాన్ని నిర్ణయించినప్పుడే శుభముహూర్తం అనేది వస్తుందన్నమాట. శుభముహూర్తాన్ని ఎలా ఎంచుకోవాలి? మనం ముందుగా మన జన్మరాశి ఏముందో దాన్ని బట్టి నక్షత్రాన్ని ఎంచుకోవాలి. తర్వాత శుభమైన వారాన్ని అంటే బుధవారం, గురువారం, శుక్రవారం ఇలా ప్రాధాన్యం ఉన్న వాటిని మాత్రమే ఎంచుకోవాలి. అలాగే తిథుల్లో ద్వితీయం, తృతీయం, పంచమం, సప్తమం ఇలాంటి శుభతిథుల్ని మనం మంచి తిథిగా ఎంచుకోవాలన్నమాట. అలాగే లగ్నాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఇది వ్యక్తిగతంగా జాతకం ఆధారంగా నిర్ణయించబడుతుంది. జాగ్రత్తలు: రాహుకాలం, గుళిక కాలం, యమగండం ఇలాంటి సమయంలో ఏ పని కూడా మనం ప్రారంభించకూడదు. ఇది పంచాంగంలో ప్రతిరోజు మారుతూ ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు దాన్ని చూడనవసరం ఉంటుందన్నమాట. ముహూర్తం ఎంచుకునేటప్పుడు జాతకం, వాస్తు, గ్రహస్థితి వీటన్నిటిని కూడా కలిపి నిర్ణయం తీసుకుంటేనే ఫలితం అన్నది శుభంగా ఉంటుంది. ఇలాంటి జ్యోతిష్యానికి సంబంధించినవన్నీ కూడా మీరు మంచి మంచి వీడియోలు చూడాలనుకుంటే మీరు వెంటనే కూడా మా శ్రీ జ్యోతిష్యం ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీ జీవితం శుభమయంగా సాగాలనే మా ఆశయం.